జాగృతి చీఫ్ కవిత ఇప్పుడు మంచిర్యాలపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే జాగృతి పేరిట పార్టీ ప్రకటించబోతున్న కవిత మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరిట రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మంచిర్యాలలో 1,00,000 మందితో ముగింపు బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మేధావులు, రచయితలు, స్థానికంగా ఉండే విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కుటుంబాలతో కవిత టీం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సింగరేణి ఉద్యోగులతో కవిత వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల అయితే గెలుపు ఖాయమనే భావనలో కవిత ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని సమీకరణాల ఆధారంగా, ముఖ్యంగా కొన్ని వర్గాల సమీకరణాల ఆధారంగా మంచిర్యాల అయితే తనకి చాలా సునాయాసపు గెలుపు వస్తుందనే ఆలోచనలో కవిత ఉన్నట్లుగా భావిస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో జాగృతిని చాలా యాక్టివ్ చేశారు. రాష్ట్రం అంతా వరుస పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మీద ఆరోపణలు, విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటు కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. తనకంటూ ఒక ఐడెంటిటీని డెవలప్ చేసుకునే పనిలో, ఒక ఇండివిజువల్ ఐడెంటిటీని డెవలప్ చేసుకునే పనిలో కవిత ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు మంచిర్యాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంటూ తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తనకి చాలా పాజిటివ్గా ఉంటుందని కవిత భావిస్తున్నారంటూ తెలుస్తోంది. అంటే ఏ ఈక్వేషన్స్ మీద? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తానంటూ ఒక సంచలనంగా మారారు. బీఆర్ఎస్ మీద వరుస ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ మీద మరోపక్క విమర్శలు చాలా బలంగా చేస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు తన ఇండివిజువల్ ఐడెంటిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం, జాగృతిని చాలా యాక్టివ్ చేసే ప్రయత్నం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం జాగృతి జనం బాట పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం, ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. భారీ ఎత్తున ఇప్పటికే మెంబర్షిప్స్ని కూడా రైజ్ చేసే విధంగా జాగృతిలో సభ్యుల సంఖ్య భారీగా పెంచే ఆలోచనలో ఉన్నారు అంటూ తెలుస్తోంది. కీలకమైనటువంటి ప్రాంతాల్లో జాగృతికి సంబంధించిన నాయకులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా మంచిర్యాల మీద ఫోకస్ చేశారు. మంచిర్యాల నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి నుంచే అక్కడ కొంత గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంచిర్యాలలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. మేధావులు, రచయితలు, ముఖ్యంగా తెలంగాణ పోరాట యోధుల కుటుంబ సభ్యుల్ని కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ కుటుంబాలని తాను ప్రత్యేకంగా కలవాలంటూ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉండేటువంటి విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని, వాళ్ళందరినీ సంఘటితం చేయాలంటూ ప్లాన్ చేస్తున్నారు. మంచిర్యాల వేదికగా తాను ఒక పర్టికులర్ ఎజెండాని ప్రకటించబోతున్నారు. తనకంటూ ఒక ప్రత్యేక ఎజెండాని ప్రకటించబోతున్నారని, త్వరలో ఇక పార్టీకి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారంటూ తెలుస్తోంది. సీఎం ఏదో ఒక రోజు అవ్వకపోతారా అంటూ ఈ మధ్య మనం కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది చూద్దాం. అంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ ఈక్వేషన్స్ ఆధారంగా మంచిర్యాలను సెలెక్ట్ చేసుకోబోతున్నారు అనే అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. మధు, మంచిర్యాల మీద ఫోకస్ చేయబోతున్నారంటూ తెలుస్తోంది. మంచిర్యాలలో 1,00,000 మందితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడమే కాకుండా అక్కడి నుంచే నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలని, అక్కడ గ్రౌండ్ రెడీ చేసుకోవాలని చెప్పేసి కవిత భావిస్తున్నారంటూ తెలుస్తోంది. సో ఏ ఈక్వేషన్స్ ఆధారంగా మంచిర్యాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఈజ్ ఇట్ కన్ఫర్మ్? అంటే చర్చలు జరుగుతున్నాయా? కన్ఫర్మ్ అయినట్లేనా? అండ్ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఫర్దర్గా ఈ ఇండివిజువల్గా పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది కదా, సో డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఆర్టీవీ గతంలో కూడా కొన్ని సంచలన కథనాలు వెలువరించినటువంటి సిచ్యువేషన్. ఆర్టీవీలో వచ్చినటువంటి న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ గా బయట గతంలో కూడా సీఎం విషయంలో కానీ, ప్రతిపక్ష నాయకుల విషయంలో కానీ, పార్టీల విషయంలో కానీ, గెలుపోటల విషయంలో కానీ ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది కూడా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్. పార్టీ నుంచి కొంతమంది నాయకుల ద్వారా అందినటువంటి సమాచారం ప్రకారం కవిత మంచిర్యాల నుంచి పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ పార్టీకి ఒకవైపు రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు కొనసాగుతుండగానే మంచిర్యాలలో ఆల్రెడీ గ్రౌండ్ లోకి ఎంటర్ అయిపోయారు కవిత టీం. ఆల్రెడీ మొత్తం అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదింపులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కలిసి వారి అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. మేధావులు కానీ, రచయితలు కానీ, స్థానికంగా ఉన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు, మహిళలు, సింగరేణి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళతో, వారందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. మహిళలతో, రైతులతో డైరెక్ట్ గా కవిత గ్రౌండ్ లోకి ఎంట్రీ అయిపోయారు. చివరి సభ కూడా జాగృతి జనం బాట పేరిట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి కవిత చివరి సభ మంచిర్యాలలో పెట్టుకున్నారు. అక్కడ దాదాపు
10,000 నుంచి 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ద్వారా అక్కడి నుంచి శంఖారావం పూరించడానికి సిద్ధమవుతున్నారు. కవిత మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి జనంబాట పేరిట, జాగృతి జనంబాట పేరిట పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులను, అక్కడ ఉన్న తప్పిదాలను, అంశాలను ప్రస్తావిస్తూ పోతూనే మొత్తం కవిత షెడ్యూల్ వచ్చేసి మొత్తం వచ్చే 2028 సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే 4 సార్లు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం చుట్టేయాలి పర్యటన రూపంలో అనేటువంటిది ఒక షెడ్యూల్ రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి జాగృతి టీం ఆల్రెడీ మంచిర్యాలలో దిగింది. దానికి రీజన్ 2 అంశాలు. సింగరేణికి సంబంధించినటువంటి కుటుంబాలు వారు ప్రభావితం చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది, అదొకటి. తర్వాత బలమైనటువంటి నాయకుడు అక్కడ లేకపోవడం. మొన్నటి వరకు కాస్త మంత్రి రేస్ లో ఉండి రీసెంట్ గానే కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాస్త అనారోగ్యం పాలయ్యారు. నెక్స్ట్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేటువంటి అవకాశం లేదనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాన్ని కవిత ఎంచుకున్నారు. అటు కాంగ్రెస్ నుంచి నెక్స్ట్ ఫర్దర్ గా, తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి, అటు బీజేపీ నుంచి సరైనటువంటి అంత బలమైనటువంటి నాయకుడు లేకపోవడంతోనే కవిత ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా పెద్ద ఎత్తున పార్టీలో దీనికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. మెయిన్ రీజన్ సింగరేణికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే సింగరేణి పైన కవిత ఫోకస్ చేశారు. ఒక యూనియన్ ఏర్పాటు చేశారు, వారితో కలిసిపోతా ఉన్నారు. ఎక్కువగా సింగరేణికి సంబంధించిన అంశాలను మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న ఉద్యమకారుల కుటుంబాలను కలుస్తా ఉన్నారు. చివరి ప్రోగ్రామ్ కూడా జనం జాగృతి పేట అక్కడే పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఎట్టి పరిస్థితుల్లో 2028 తర్వాత వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలి, అసెంబ్లీలో